జేటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మరపురాని మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు। ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలోని వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కు ఘన నివాళులర్పించారు। అనంతరం పండ్లను పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ 104-108 సేవలు, ఫీజు రీంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు। ప్రతి పేదవాడి గుండె చప్పుడుగా ఆయన ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు। ఆయన జీవితం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఆదర్శమని అన్నారు। కార్యక్రమంలోని మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, నవీన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, రంజిత్ రెడ్డి, కుర్రా నరేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు। जल्दी स्पून लोने स्वर्गीय श्री వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి అందుకు మనం నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చినాం। అందరం మీ సమక్షంలో జరుపుకుందామని చెప్పేసి ఈ వృద్ధాశ్రమానికి రావడం జరిగింది। ఇంతకుముందు టీడీపీ హయాంలో మీకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలంటే ఒకరు చనిపోతే ఒకరికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు। వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది। ఒక మన మావల గ్రామ పంచాయతీ అంటే ఏరియాలోనే నేను 2000 పెన్షన్లు ఇప్పించడం జరిగింది। అదే కాకుండా 5000 ఇళ్లు ఇప్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో। కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబుల పార్టీ। అదే విధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతున్నది। ముఖ్యంగా మీ మహిళలకు బస్సు ప్రయాణము ఫ్రీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా, అదేవిధంగా మీ మహిళలకు పెన్షన్ కూడా పెంచడం జరిగింది। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ మరియు రైతు భరోసా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది। ఏ పని ఉన్నా కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాము। ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసి గెలిపించినట్లయితే మీ పనులు ఏమున్నా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం। ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకుంటేనే మన పనులన్నీ సవ్యంగా జరుగుతాయి। వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి।